హలో అండి. నిన్న సండే కదా, మేము నిన్న ఈవినింగ్ కాకినాడ జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర పక్కనే ఆనుకుని ఒక అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందండి. నిన్న ఆలయానికి వెళ్ళాము మేము. జగన్నాథపురం బ్రిడ్జ్ ఉప్పుటేరు చూసారా, షిప్పులు అవి కూడాను. అద్భుతమైన ఆలయం అండి, చాలా బాగుంది ఆలయం అయితేను. అలాగే దాని మీద ఉన్న శిల్పాలు అవి కూడా చాలా లైవ్లీగా ఉన్నాయండి. ధ్వజస్తంభం, అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా బాగుందండి. గుడి అంతా కూడాను. పైగా నిన్న ఎవరు లేరు, అంత ప్రశాంతంగా ఉంది గుడి అంతాను. సాటర్డేస్ అలాగే ఏకాదశి ఇవన్నీ కూడా చాలా రష్ ఉంటుంది ఆ రోజుల్లో. నిన్న చాలా ఖాళీగా చూసామండి. అలాగే రాజగోపురం చూసారా, ఎంత అద్భుతంగా ఉందండి రాజగోపురం కూడాను. టెంపుల్ అంతా కూడా చాలా నీట్గా ఉందండి. అసలు ఎక్కడా కూడా ఒక్క డస్ట్ కానీ దుమ్ము తుక్కు కానీ ఏమీ లేదండి. రాజగోపురం పక్కన అటు ఇటు జయ విజయలు విగ్రహాలు చూసారండి, ఎంత బాగున్నాయో. అలాగే గుడి పక్కన ఒక మండపం ఉంది. అందులో అక్కడ దర్శనం చేసుకొచ్చి, స్వామివారి దర్శనం చేసుకొచ్చి మనం ఇక్కడ కూర్చొని విష్ణు సహస్రనామం కానీ అలాగే గోవిందనామాలు కానీ ఏదైనా చదువుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా చాలా విగ్రహాలు బాగా చెక్కారండి, చాలా బాగున్నాయి. స్కల్ప్చర్ కూడాను చిన్న చిన్న కథల రూపంలో చాలా బాగా చేశారండి. ఇది కూడా బాగుంది. గోవిందనామాలు గోడ మీద ప్రింట్ చేశారు. అలాగే క్షీరసాగర మథనం, స్వామివారు గుహలోకి వచ్చి తపస్సు చేసుకోవడం అవన్నీ కూడా చాలా బాగుందండి. చాలా లైవ్లీగా ఉన్నాయి విగ్రహాలన్నీ కూడాను. అలాగే ఇక్కడ దర్శనం చేసుకుని బయటకు వచ్చామండి. బయటకు వచ్చాక రోడ్డు మీద ఇది గరుత్మంతుడిది పెట్టారు. ఏనుగులు వాటర్ పోస్తున్నట్టు చాలా బాగుందండి. ఇది కూడా గరుత్మంతుడి చుట్టూ చిన్న చిన్న ఏనుగులు పెట్టి అందులోంచి వాటర్ పడుతున్నట్టు చాలా అద్భుతంగా ఉంది ఇది కూడాను. అలాగే ఈ టెంపుల్ వెనకాలే సాయిబాబా గుడి ఉందండి. ఇది కూడా చాలా అద్భుతంగా ఉందండి. సాయిబాబా టెంపుల్ చూసారా, విగ్రహం గోడ మీద. ఇక్కడ నుంచి ఇలా చిన్న సందులా ఉంటుంది. ఆ పక్క నుంచి వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది, సాయిబాబా గుడి. ఈ సాయిబాబా విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉందండి. అలాగే దత్తాత్రేయుడు, వినాయకుడు చిన్న